మరి ఒక 4 రోజుల క్రితం నారా పులికేసి ఎలియాస్ లోకేష్ మరి ఆయన విశాఖపట్నం శంకారావాలనే కార్యక్రమాలు ద్వారా విశాఖపట్నంలో ఏదో హాలిడే ట్రిప్పులు చేసుకొని మరి ఆ సభల్లో మా మంత్రివర్యులు గుడాడ అమర్నాథ్ గారిని ఉద్దేశిస్తూ ఆయనకి ఏదో ఒక పౌష్టికాహార కౌడుగుడిని ఆయన ఏదో అందించారు. మరి మా విశాఖ వాసులు ప్రతిదానికి కూడా ప్రతిస్పందిస్తారు, ప్రతిదానికి కూడా వాపస్ ఇస్తారు. అలానే చాలా గౌరవంగా ఈ విశాఖపట్నం మట్టితో తయారు చేసేటువంటి కుండలో ఈ విశాఖపట్నం వాసులు తయారు చేసేటువంటి పప్పుతో ఆయనకి మొన్న ప్రెస్ మీట్లో ఆయనకి ఒక కుండలో పప్పుని మా మంత్రి గారు ఆయనకు అందజేశారు. మరి దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఈరోజు కొంతమంది అల్లెరు మోకలతో వారు ఒక మంత్రి గారు ఒక ఫోటోని పెట్టి కోడిగుడ్లతో కొట్టించారు ఇదే జంక్షన్లో. మరి ప్రతిదానికి కూడా మేము విశాఖవాసులంగా ప్రతిబంధిస్తాం కాబట్టి ఈరోజు కూడా మరి ఆయన నారా పులికేసి కటౌట్కి ఈరోజు మా విశాఖ వాసులందరూ కూడా ఆయనకు బుద్ధిచ్చే విధంగా ఆయనకు నచ్చినటువంటి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పప్పుని ఆయనకి పప్పుతో ఆయన కటౌట్కి అభిషేకం చేసి పప్పుని ఆయనకి ఉపహారంగా పెట్టారు. మరి ఒకటే చెప్తున్నాం, ఎవరు మన నందమూరి తారక రామారావు గారు మనవడిగా చెప్పుకున్నట్టు నారా లోకేష్, దయచేసి రామారావు గారు మీ మనవడికి బుద్ధి తెప్పిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఏదో నీలాగా బ్యాక్ బెంచ్లో వచ్చి ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవ్వలేదు. ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం. ఆయన నాన్నగారు ఇక్కడ మంత్రిని చేశారు, ఆయన ఒక కార్పొరేటర్గా చేశారు, ఆయన ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు విశాఖలో ఆయన తాలూకా సేవలు అందిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి గురించి నువ్వు కార్పొరేటర్గా ఒక ఎంపీటీసీగా ఒక వార్డు మెంబర్గా గెలవలేని నువ్వు మీ అల్లరి మోకలతో ఆయనతో ఈరోజు కోడిగుడ్లతో కొట్టించావే. నువ్వు కోడిగుడ్లతో కొట్టించినా దేంతో కొట్టించినా సరే జూన్ 1వ తారీఖు కల్లా నీ ఆధ్వర్యంలో మీ నాన్న ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది. అదే నిన్న మీ యొక్క కుప్పంలో స్వయంగా మీ అమ్మగారు నారా భువనేశ్వర్ గారు మరి ఇంకా చంద్రబాబు నాయుడుకి టైం అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకోవాలని ఆవిడే స్వయంగా ప్రకటించారు. త్వరలో మీ సతీమణి బ్రాహ్మణి గారు కూడా నీ టైం కూడా జూన్ 1తో పని అయిపోతుందని చెప్పి ఆవిడ కూడా ప్రకటిస్తారని మేము ఆశాభంగా చేస్తున్నాం. ఇదే ఒక్కసారి చెప్తున్నాం ఈ అల్లరి మోకలకి, ఈరోజు మీరు కటౌట్ పెట్టి కోడిగుడ్లతో కొట్టారు, మేము కటౌట్ పెట్టి ఆయనకి అభిషేకం చేస్తాం. ఇంకొకసారి కానీ దీనికి ప్రతిచర్య కానీ చేస్తే భౌతికంగా జరుగుతాయని కూడా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేరుగా ప్రజలకే అందించి కొన్ని లక్షల కోట్లు ప్రజలకే ప్రతి సంక్షేమ పథకాలు అందించి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోని దేవుడిగా వెలిశాడు. ఈ విశాఖపట్నం జిల్లాకి మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్టర్ ఆయన పాదయాత్రలు చేసి విశాఖపట్నం జిల్లాలోనే ప్రతి గడపలో కూడా తిరిగి ఇక్కడ ఉన్న ప్రాబ్లంను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి కృషి చేసిన ఐటీ మినిస్టర్ మన ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గారిని ఈరోజు ఉదయం మీరు చూసినట్టయితే కోడిగుడ్లతో ఒక ఐటీ మినిస్టర్ని కొట్టడం అనేది ఎంతవరకు సవ్వం అని చెప్పని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఇక్కడ కార్యకర్తలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా 14 సంవత్సరాలు సుమారుగా ముఖ్యమంత్రి మన టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేశారు. ఏ ఒక్కసారైనా సరే ప్రతిపక్షం ఒక మినిస్టర్ని ఈ విధంగా ఎప్పుడైనా సరే కాంగ్రెస్లో ఉంటప్పుడు కానీ ఇటు వైసీపీలో వైఎస్ఆర్సీపీలో ఉంటప్పుడు ఎవరూ కూడా అవమానించలేదు. కానీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ని అవమానించడం అనేది అది మేమందరం కూడా ఖండిస్తున్నామని చెప్పేసి ఇటువంటి అనాచార చర్యలు చేస్తే వైసీపీ కార్యకర్తలందరూ కూడా దండ ఎత్తి వైజాగ్కి మళ్ళీ లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి ఎలాగైతే నారా చంద్రబాబు నాయుడు రాలేకపోయారో ముట్టడించి మన వైజాగ్ రానవని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదందరం వైసీపీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనోభావాలను దెబ్బతీసే విషయం. మన